అందరికీ నమస్కారం। ఈరోజు 3వ తారీఖు జనవరి నెల 2024। ఈనాటి పంచాంగం ఎలా ఉంది, అలాగే 12 రాశులకు దినఫలం ఎలా ఉందో తెలుసుకుందాం। శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం, అలాగే హేమంత ఋతువు, మార్గశీర్ష మాసం, బహుళపక్షం, తిథి సప్తమి తిథి, బుధవారం, నక్షత్రం వచ్చేసి ఉత్తర ఫల్గుని నక్షత్రం అంటారండి। అనేక శుభకార్యాలకు ఈరోజు చాలా మంచిదండి। కాబట్టి ఈనాటి కార్యక్రమంలో కానీ మనం మేషరాశి వారిని కానీ చూసుకుంటే, ఏ పని చేసినా కూడా 1-2 సార్లు ఆలోచించాలి। విలువైన వస్తువులు, వాహనాలు ఏదైనా కొనడానికి 1-2 సార్లు ఆలోచించి చేయడం మంచిది। తల్లి ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి। వృషభ రాశి వాళ్ళందరికీ కూడా అద్భుతంగా ఉంది। తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు। ఇకపోతే దూర ప్రయాణాలు కూడా మీకు చాలా బాగా కలిసి వస్తాయని చెప్పొచ్చు। మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈ రోజు విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది। అనుకోని విధంగా డబ్బు రావడం మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది। కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఏ పని అనుకున్నా సరే 1-2 సార్లు ఆలోచించాలి। తొందరపాటు పనికి రాదు। బంధువులతో, స్నేహితులతో చక్కటి అనుబంధం కలిగి ఉండి వాళ్ళ సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి చేస్తారు। సింహరాశి వాళ్ళందరికీ అనుకోకుండా ధన ఆదాయం బాగుంటుంది, ఖర్చు కూడా అలాగే ఉంటుందండి। కుటుంబంలో సంతోషం కోసం పాటుపడతారు, అలాగే పిల్లల చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ పెడతారు। కన్యా రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు తిరుగుడు, ప్రయాణం, అనుకున్న చోట్ల ఉన్నటువంటి పిలుపు రావడం, ఇక ఈ విధమైనటువంటి స్థానచలనం బాగా కనిపిస్తుంది। వ్యాపారస్తుడికి మంచి లాభాలు ఉంటాయి। తులారాశి వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఖర్చులు బాగా అధికంగా ఉంటాయి, కానీ టెన్షన్ పడకండి, అది మంచి కోసమే ఖర్చు పెడతారని గుర్తుపెట్టుకోవాలి। వ్యాపారస్తులందరికీ కూడా ఈ రోజు అధికంగా నష్టాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త। వృశ్చిక రాశి వాళ్ళందరికీ పట్టిందల్లా బంగారమే। వ్యాపారంలో మంచి లాభాలతో ఈ రోజంతా బాగా సంతోషంగా ఎంజాయ్ చేస్తారని పక్కా చెప్పొచ్చు। ఇక అదృష్టం మీ యొక్క వెనకాలే ఉంటుంది। ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు తమ కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు, అందరి చేత శభాష్ అనిపించుకుంటారు। మీ మంచితనం, మీ గొప్పతనం నలుగురికి నచ్చుతుంది। అలాగే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం। మకర రాశి వాళ్ళందరికీ కూడా అదృష్టం మీ సొంతం అనుకోవాలి। నాన్నగారి సహకారం, అదృష్టం, అనుకున్న విధంగా ధనలాభం అన్నీ కలుగుతాయన్నమాట। ధర్మచింతనతో ఈ రోజుతో బాగా గడుపుతారు। కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, ఎటువంటి సాహసాలు చేయకుండా దూర ప్రయాణాలు కానీ ఎటువంటి వాహనాలు, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండటం అనేది మీకు చాలా మంచిది। మీనరాశి వాళ్ళందరికీ చక్కటి రోజు, సంతోషం, ఆనందంగా ఉంటారు। భార్యాభర్తల మధ్య చక్కటి అనుబంధం, ఎంతో ఆనందంగా కలుసుకుంటారు। అలాగే పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేస్తారు। తెలివైన నిర్ణయాలతో ఈ రోజంతా బ్రహ్మాండంగా గడుపుతారు। మీరు మీ జాతకం తెలుసుకోవడం కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ గోపాలయ్య గారు।